ఈ స్టోరీ చాలామందికి తెలుసు, కానీ దీని వెనుకున్న నిజాలు, పుకార్లు, ఇంకా ప్రజలు ఎలా భయపడ్డారు అనేది డీటెయిల్గా చెప్పబోతున్నా. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. గాయస్, మేము అందించే నాలెడ్జ్ మీకు వర్త్ అనిపిస్తే ప్లీజ్ తెలుగు విద్యాలయం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న సంఘటనలు కథలా లేక నిజంగా జరిగాయి అనేది ఎవరికి స్పష్టత లేదు. ఇది నిజం, దీనిని నమ్మమని ఎవరిని కోరడం లేదు. బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీస్, బట్ ఇందులోనూ మార్పులు చేర్పులు ఉన్నాయి, ఎవరిని ఉద్దేశించినవి కావు. ఈ కథలో చాలా వర్షన్స్ ఉన్నాయి, సో మనం ఒక వర్షన్ చూద్దాం. 1980 తెలంగాణలోని కరీంనగర్, మెదక్ జిల్లాలోని కొండపల్లి అనే ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో కేవలం ఒక 70 కుటుంబాలు మాత్రమే ఉండేవి. ఆ కాలంలో పల్లెటూరుల్లో కరెంటు ఉండేది కాదు. గ్రామాలన్నీ రాత్రుళ్ళు బాగా చీకటిగా ఉండేవి. పైగా పాములు ఇంకా ఏవో కీటకాలు తిరుగుతూ ఉండేవి. అందుకే ప్రజలు రాత్రి 6 గంటల తర్వాత బయట ఉండేవారు కాదు. గ్రామాలలో దాదాపు అందరూ వ్యవసాయం, వంశపార్యపర్య వృత్తుల మీద ఆధారపడి జీవించేవారు. ఇక ఆ కొండపల్లి అనే గ్రామంలో ఒక అమ్మాయి ఉండేది, పేరు లక్ష్మి. లక్ష్మి చాలా అందంగా ఉంటుంది. ఆ గ్రామంలో లక్ష్మి తన అమ్మా నాన్నతో కలిసి చాలా సంతోషంగా జీవిస్తూ ఉండేది. లక్ష్మి అందంగా ఉండడం వల్ల ఊర్లో చాలామంది కుర్రాళ్ళు తన వెంట పడేవారు. కానీ లక్ష్మి ఎవరిని పట్టించుకునేది కాదు. తన పని తాను చేసుకుంటూ ఉండేది. అలా గడుస్తూ ఉండగా కొంతకాలానికి లక్ష్మి రాము అనే ఒక అబ్బాయిని ప్రేమించింది. కానీ లక్ష్మి ఇంకా రాము వాళ్ళ ఇళ్లలో తల్లిదండ్రులు ఇంకా గ్రామ పెద్దలు కూడా వీళ్ళ ప్రేమను ఒప్పుకోలేదు. అందుకే ఇక లక్ష్మి అండ్ రాము ఎక్కడికైనా దూరంగా పారిపోయి పెళ్లి చేసుకొని ప్రశాంతంగా బ్రతకాలని నిర్ణయించుకున్నారు. అలా ఇద్దరు బాగా ప్లాన్ చేసుకొని ఒక రాత్రి పారిపోతున్న సమయంలో గ్రామంలో ప్రజలు వాళ్ళని పట్టుకున్నారు. అప్పట్లో ప్రేమ, పెళ్లి అనేవి చాలా సెన్సిటివ్ టాపిక్స్. ఇప్పటిలా లైట్ తీసుకునేవారు కాదు. ముఖ్యంగా ప్రేమ పెళ్లిళ్ళంటే ఎవరు ఒప్పుకునేవారు కాదు. అందుకే లక్ష్మి ఇంకా రాముకి కఠిన శిక్ష వేయాలని గ్రామ పెద్దలు నిర్ణయించారు. ఇద్దరిని కట్టేసి బాగా కొట్టారు. లక్ష్మి ఆ దెబ్బలకు తట్టుకోలేకపోయింది. పొద్దున కల్లా లక్ష్మి చనిపోయింది. గ్రామంలో ప్రజలు ఇది సాధారణ మరణమని అనుకున్నారు. కానీ ఎప్పుడైతే లక్ష్మి చనిపోయిందో అప్పటి నుండి గ్రామంలో అసాధారణ సంఘటనలు జరగడం మొదలయ్యాయి. ఒకరోజు మధ్యరాత్రి సమయంలో గ్రామంలో ఒక ఇంటి తలుపు ఎవరో కొట్టినట్టు టక్ టక్ అని వినిపించింది. ఆ ఇంట్లో వెంకటయ్య అనే ఒక ముసలివాడు అతని కుటుంబంతో ఉంటున్నాడు. ఇంత అర్ధరాత్రి అలా తలుపు కొడుతుంది ఎవరా అనుకుంటూనే కొంచెం కంగారుగానే తలుపు తెరిచాడు వెంకటయ్య. అక్కడ ఒక స్త్రీ నిలబడి ఉంది. నన్ను లోపలికి రానివ్వు అని భయంకరమైన గొంతుతో చెప్పింది. వెంకటయ్య ఆ స్త్రీ ఎవరా అని ముఖం చూడడానికి ట్రై చేశాడు. కానీ బాగా చీకటిగా ఉండడం వల్ల కనిపించలేదు. కానీ ఆమె శరీరం కొంచెం బ్లర్గానే కనిపించింది. అది చాలా భయంకరంగా కాలిపోయినట్టు కనిపించింది. వెంటనే వెంకటయ్య భయపడి తలుపు మూసేశాడు. కానీ ఆ రాత్రి అతనికి విపరీతంగా జ్వరం వచ్చింది. మరుసటి రోజు వెంకటయ్య అనారోగ్యంతో మరణించాడు. గ్రామస్తులు ఇది కూడా సాధారణ మరణమని అనుకున్నారు. కానీ ఇలాంటి ఘటనలు పెరగడం మొదలయ్యాయి. ఇమాజిన్ చేసుకోండి, రాత్రి సమయం, మీ ఊరు చీకటిగా ఉంది, ఎవరూ బయట లేరు. అప్పుడు ఒక స్త్రీ వచ్చి మీ ఇంటి ముందు నిలబడి పిలుస్తుంది. మీరు గనక బయటికి వెళ్ళారు అంటే ఇక అంతే సంగతులు, చచ్చిపోతారు. సరే, మళ్ళీ ఒక రాత్రి మరొక ఇంటి బయట అదే శబ్దం టక్ టక్ అని వినిపించింది. ఈసారి సరస్వతి అనే మిడిల్ ఏజ్డ్ ఆడమనిషి. పైగా అర్ధరాత్రి అయ్యేసరికి భయంగా తలుపు తీద్దామా వద్దా అనుకుంటూ తెరవకుండా లోపలే ఉండిపోయింది. కానీ ఆ రాత్రి సరస్వతికి కలలో ఒక భయంకరమైన స్త్రీ కనిపించింది. తర్వాత సరస్వతి ఆరోగ్యం చిన్నగా చెడిపోయింది. అలా కొన్ని రోజుల్లో ఆమె చనిపోయింది. ఈ అన్యాచురల్ డెత్స్ గురించి చనిపోయిన ఇంట్లో వాళ్ళు బయటికి చెప్పడం వల్ల గ్రామం అంతా కూడా స్ప్రెడ్ అయ్యాయి. ఈ తలుపులు తెరిచిన వాళ్ళు చెప్పిన దాని ప్రకారం చనిపోయిన లక్ష్మీ ఆత్మ ఇలా ఒక ఎర్ర చీరలో పొడుగు జుట్టుతో రాత్రులు వచ్చి అందరి ఇంటి ముందు తలుపులు కొడుతుందని చెప్పుకొచ్చారు. అలా ప్రజలందరూ రకరకాలుగా ఊహించుకుంటూ భయపడడం మొదలుపెట్టారు. ఎవరైనా రాత్రిపూట తలుపులు తీస్తే ఇక అంతే సంగతులు, ఏదో ఒక కారణం చేత వాళ్ళు చనిపోయేవారు. అసలు ఇదంతా రాత్రులలో తలుపు తెరవడం వల్లేనని, ఇక రాత్రులు ఎవరు పిలిచినా తలుపులు తెరవకూడదని, ఎవరైనా తలుపు కొట్టినా అస్సలు పట్టించుకోకూడదని గ్రామస్తులందరూ ఫిక్స్ అయ్యారు. కానీ ఇలా ఎన్ని రోజులు ఉండగలం, దీనికి ఏదో ఒక పరిష్కారం ఆలోచించాలి అని ప్రజలందరూ గుమిగూడారు. అలా ఆ గుడి పూజారి కూడా వచ్చాడు. ఇక ఆయన దీనికి 2 పరిష్కారాలు. ఒకటి, ఊరు విడిచిపెట్టి అందరూ వెళ్ళిపోవడం. దీనికి గ్రామస్తులు ఎవరు ఒప్పుకోలేదు. ఇక్కడే పుట్టాం, ఇక్కడే చేస్తామన్న రేంజ్లో పూజారికి సమాధానాలు చెప్పారు. రెండోది, గ్రామంలో ఉన్న అన్ని తలుపులపైన లేదా గడపలపైన ఓ స్త్రీ రేపురా అని రాయాలి అని ఆ గుడి పూజారి చెప్పారు. ఇక గ్రామస్తులందరూ ఎవరికి తోచినట్టు వాళ్ళు ఓ స్త్రీ రేపురా అని రాయడం మొదలుపెట్టారు. కొంతమంది పెద్ద పెద్ద అక్షరాలు
రాళ్లతో చెక్కడం మొదలుపెట్టారు. అందరూ ఇలా చేస్తున్నా ఏమాత్రం దెయ్యాలు భూతాల మీద నమ్మకం లేని కృష్ణ మాత్రం ఏమీ చేయలేదు. ఇంటి బయట అలా మనం కూడా రాద్దామని కృష్ణకి ఇంట్లో వాళ్ళు ఎంత చెప్పినా వినలేదు. రాత్రి అయింది. ఇంటి బయట అదే శబ్దం టక్ టక్ అని వినిపించింది. కృష్ణ ఎవరో కావాలని చేస్తున్నారు, ఈరోజు వాళ్ళ పని పట్టాలని కోపంగా వెళ్ళి తలుపు తీశాడు. అక్కడ ఒక అందమైన అమ్మాయి కృష్ణను చూసి నవ్వింది. అంతే, పొద్దున కల్లా కృష్ణ చచ్చిపడి ఉన్నాడు. ఈ రకమైన సంఘటనలు 10కి పైగా జరిగాయి. పక్క గ్రామాలకు కూడా ఈ విషయాలు స్ప్రెడ్ అయ్యాయి. అప్పట్లో ఇంటర్నెట్, సోషల్ మీడియా లేదు, కానీ వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా అంటే ఒకరినొకరు చెప్పుకుంటూ ఇలా స్ప్రెడ్ చేశారు. ఇలా ఉండగా ప్రజలందరూ చనిపోయిన లక్ష్మి ఇలా ఆత్మ చంపుతుందని నమ్మారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే లక్ష్మి చనిపోయిన తర్వాత ఆమె బాడీ ఎవరికీ దొరకలేదు, ఎవరూ దాని గురించి పట్టించుకోలేదు కూడా. అదే గ్రామస్తులు చేసిన అతిపెద్ద తప్పు. ఇలా ఉండగా కొన్ని ఆచారాలు ఇంకా పుకార్లు పుట్టుకొచ్చాయి. అవి ఏంటంటే ఒక బేబీ పుట్టిన వెంటనే మాట్లాడి రాత్రి నిద్రపోతే చనిపోతారు అని చెప్పిందట. అంత పసిపాప అలా చెప్పడం చాలా మందికి భయం కలిగించింది. అలా కొంతమంది ప్రజలు రాత్రి మేలుకొని ఉండేవారు. ఒక్కడే కొడుకున్న ఫ్యామిలీలు ప్రతిరోజు కొబ్బరికాయ కొట్టాలని లేదంటే ఆ కొడుకు చనిపోతాడని నమ్మేవారు. అప్పుడు మార్కెట్లో కొబ్బరికాయల డిమాండ్ బాగా పెరిగిపోయింది. వాటి రేట్లు కూడా పెరిగాయి. ఇంకా ఆడవారు రంగురంగుల గాజులు వేసుకోవాలి, లేకపోతే భర్త చనిపోతాడని పుకారు పుట్టింది. ఇక గాజుల షాపులు ఫుల్ బిజీ అయ్యాయి. ఇలా కొబ్బరికాయలు ఇంకా గాజుల బిజినెస్ అప్పట్లో బాగా జరిగాయి. అందుకే కొంతమంది స్వలాభం కోసం ఇలా పుకార్లు పుట్టించారని చాలామంది అంటారు. అలా ప్రతి ఇంటి ముందు ఓ స్త్రీ రేపురా అని రాయడం ఒక ఆచారంగా మిగిలిపోయింది. ఇప్పటికీ కూడా మనం కొన్ని ఇళ్ల ముందు ఆ ఆచారాన్ని చూడవచ్చు. ఇప్పుడు ఈ స్టోరీలు రియలా లేక ఫేకా అని చూస్తే సైన్స్ ప్రకారం దెయ్యాలు, ఆత్మలు లేవు. ఇవన్నీ సూపర్స్టిషన్స్. మనుషులు భయం వల్లే ఇలా రూమర్స్ పుట్టుకొస్తాయి అని, కొంతమంది స్వలాభం కోసం ఇలా పుకార్లు పుట్టించారు అని చాలామంది నమ్ముతున్నారు. మనుషులు మరణానికి భయపడతారు, అందుకే ఇలాంటి పుకార్లు నమ్మేవారు. కానీ ఇలాంటివి ప్రజల లైఫ్ని చాలా డిస్టర్బ్ చేస్తాయి. మరి మీరేమనుకుంటున్నారు? ఓ శ్రీ రేపురా అనే స్టోరీ నిజమా లేక ఓ పుకారు మాత్రమేనా? కింద కామెంట్లో చెప్పండి. ఈ హర్రర్ కంటెంట్ మీకు వర్త్ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. వర్త్ అనిపిస్తేనే సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.